ఇప్పుడు కూతురు అంటదా? మొన్న ఏం చెప్పింది? తెలంగాణ గురించి అడగండి, నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ కోడల్ని అనింది. ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్. తెలంగాణ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నేను ఆంధ్ర ఏపీ కూర్చున్నాను. ఏంటండి అన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాట్లాడేదానికి? ఉంది, అక్కడ ఉంది కదా సార్. అదండి, ఆమె పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పింది? నేను కోడల్ని, కూతుర్ని కాదు, నాకు ఏపీతో సంబంధం లేదు, ఏపీ క్వశ్చన్స్ ప్రెస్ మీట్ లో అడగొద్దు, నేను ఓన్లీ తెలంగాణ గురించి ఆన్సర్ చేస్తాను అనింది. అంటే ఆ మాట ఎందుకు? వీళ్ళు ఇష్టమా? కాదండి, ఒక టోపీ తీసేసి ఇంకో టోపీ పెట్టుకోవడమా రాజకీయం అంటే? ఏం మాట్లాడుతున్నారండి? ఎంతవరకు న్యాయం, ధర్మం ఇది? ఈ రోజు వచ్చేసి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చేయాలని మా నాయన అనుకున్నాడు. ఇప్పుడు మా నాయన చచ్చిపోయి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. ఇప్పుడు సడన్ గా నాకు మా నాయన చెప్పింది గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు మా నాయన కల్లో వచ్చాడు, అయ్యో నువ్వు అన్యాయం చేశావే కాంగ్రెస్ పార్టీకి, నువ్వు మంచి పని కాదు, నువ్వు ఇమీడియట్ గా పోయి కాంగ్రెస్ పార్టీలో చేరు, కాంగ్రెస్ పార్టీలో పోయి రాహుల్ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ నేను కల్లో వస్తాను, ఈసారి కల్లో వచ్చే లోపల నువ్వు నాకు మంచి గుడ్ న్యూస్ ఇవ్వాలా అని చెప్పాడా? సామాన్య డ్రామా గోయింగ్ ఆన్. ఓకే సార్, దీనికి ఏం చెప్తారంటే షర్మిల ఏపీలో పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున అడుగు పెడితే టీడీపీ పార్టీకి ప్లస్ అవుతుందనే చర్చ బయట చర్చ ఉంది. అది నిజమంటారా? తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ వచ్చినా, షర్మిలమ్మ రాకపోయినా, ఈ రోజు షర్మిలమ్మ డిపెండ్ అయ్యే దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు, అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా గ్రామ స్థాయిలో, మేము ఈ రోజు కాదు, గత మా చరిత్ర ఏంటో మీకు అందరికీ తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉందో మీకు తెలుసు. ఈ రోజు షర్మిల వస్తే మనం గలుపు దిశలో పోతాం అనేది అటర్ నాన్ సెన్స్. అసలు ఆ పార్టీకి మనుగడే లేదు. ఇప్పుడు కార్యకర్తల నుంచి వాళ్ళు ఎత్తుక్కోవాలా? అసలు ఆ వచ్చే ముందర గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పుడు క్షమాపణ అడగాలి. నేను మిమ్మల్ని మోసం చేశాను, మా అన్న ఒక దుర్మార్గుడు, మా అన్న ఒక క్రిమినల్, మా అన్న ఆర్థిక ఉగ్రవాది, నన్ను క్షమించండి, మిమ్మల్ని జీవితాన్ని నాశనం చేశాను, నేను మిమ్మల్ని చేతులెత్తి జోడించి అడుగుతున్నాను, నన్ను క్షమించండి, నా వల్ల 100 మంది మనుషులు ఈ చీప్ లిక్కర్ వల్ల చనిపోయారు, ఈ దోపిడీలకంతా నేను కూడా భాగ్యస్వామ్యం తీసుకోవాలి అని చెప్పొద్దా? చెప్పి రమ్మనండి రాజకీయాల్లోకి, ఆంధ్రాలోకి. రైట్. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టోపీలు మారిస్తే ఇది ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పుడు వైసీపీలో మీరు చూస్తా ఉన్నారు, ఇన్ఛార్జీల మార్పు, చాలా మందికి టికెట్లు నిరాకరించడం, కొత్త వాళ్ళని పెట్టడం, ఏరియాల మార్పు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా నేను ఇంకా షర్మిలతో నడుస్తాను, ఆమె వెంటే ఉంటాను, నేను చచ్చిపోయే వరకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సో ఈ విధంగా ఇక్కడైతే టికెట్లు రాని వాళ్ళంతా అటు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది? ఒకటి పాలిటిక్స్ లో అక్కడ టికెట్ రాలేదని అక్కడ జంపు, అక్కడ రాలేదని ఇక్కడ జంపు. అసలు బేసిక్ గా అసలు ఫస్ట్ టికెట్ కూడాల్సింది ఎవరిది? ఆళ్ల రామకృష్ణారెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్కూల్లో హెడ్ మాస్టరు, వీళ్ళంతా స్టూడెంట్లందరూ ఫెయిల్ అయితే ఎవరిది తప్పు? హెడ్ మాస్టర్ తప్ప. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే ఆ స్టూడెంట్ తప్పు, 2 స్టూడెంట్లు ఫెయిల్ అయితే ఆ టీచర్ది తప్పు, చదువు చెప్పే టీచర్ది తప్పు. 50 నుంచి 70 మంది ఫెయిల్ అయితే ఎవరిది తప్పు? జగన్మోహన్ రెడ్డి. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి టికెట్ తీసేసేయండి. జగన్మోహన్ రెడ్డి టికెట్ మార్చి అతను ఒక ఫెయిలియర్ కాబట్టి ఆ ఫెయిలియర్ క్యాండిడేట్ పక్కన పెట్టి పులివెందులు వేరే పెట్టింది అని నేనంటున్నా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, సింపుల్ పాయింట్. విడతల రజని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. విడతల రజని ఈరోజు మంత్రి. ఒక మంత్రి విడతల రజని చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టర్ ఫెయిలియర్. ఇక్కడ ప్రజలు నిన్ను తిరస్కరించారంటే ఆమె ఒక మంత్రిగా కూడా ఫెయిలియరే కదా, నువ్వు మళ్ళీ మంత్రి పదవి ఎందుకు మార్చలా? సింపుల్ పాయింట్. ఈ రోజు విడతల రజని చిలకలూరుపేటలో అట్టర్ ఫెయిలియర్, నీ దగ్గర ప్రజల్లో నీకు అసలు ఇదే లేదు, ఆదరణ లేదు అన్నప్పుడు నువ్వు ఒక మంత్రిగా అయితే సక్సెస్ అవుతావు? అసలు ప్రజల్లోనే నీ కాన్స్టిట్యున్సీకే నువ్వు వేస్ట్ అని చెప్పి చిలకలూరుపేట ప్రజలు చెప్తున్నప్పుడు ఆమె మంత్రి పదవి ఎట్లా కొనసాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏందండి ఊరికే ఏంటంటే కొత్త ఫేసులు ఏదో పెట్టేసేస్తే జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు,
వీళ్ళందరూ సరిగ్గా చేయలేదు అని చెప్పి తిట్టేదానికి, రేపు ఓట్లు అడుక్కునే దానికి తప్పితే వేరేది లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఇంకొక విడుదల విషయం రజనీ ప్రస్తావన తీశారు